నేను ఒక మాట ఎప్పటినుంచో మా ప్రేక్షకులకు చెప్తా ఉంటాను. మన రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ లేదు. అవును. ఇంటర్ బోర్డ్ లేదు. ఖతమైపోయింది. అసలు లేదు ఇంటర్ బోర్డ్. అవును. ఇంటర్ బోర్డ్ ఏం చేస్తదంటే చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ పిలిచి రేపు ఎగ్జామ్ పెట్టంటే పెడతాయి. అంతే. రేపు రిజల్ట్స్ ఇవ్వంటే ఇస్తాయి. క్వెషన్ పేపర్ రివ్యూ అంటే ఇస్తాయి. అంతకు మించి స్టాంప్ వేయడానికి తప్ప ఎందుకు ఇంటర్ పనికిరాదు. బోర్డ్ ఎందుకు పనికిరాదు. ఒక అత్యంత పనికిమాలిన బోర్డ్ ఏదన్నా ఉందాయా అంటే అది అది ఇంటర్ ఇంటర్ బోర్డ్. బోర్డే. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళు అంట సార్, వాళ్ళ కాలేజ్ పెద్దోళ్ళు ఉంటారు డైరెక్టర్స్. సార్ ఇంటర్ బోర్డ్ నుంచి ఆఫీసర్స్ వచ్చారంటే స్టేట్ నుంచా సెంట్రల్ నుంచా అంటారంట. అంటే ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి వచ్చారు ఎవరన్నా అంటే స్టేట్ నుంచా సెంట్రల్ నుంచా అని చెప్తే, స్టేట్ ఇంటర్ బోర్డ్ వాళ్ళు వచ్చారంటే రేపు రమ్మనాలని, లేకపోతే బయట కూర్చోమను. ఒకవేళ వాళ్ళు లోపలికి వచ్చినా ఇట్లా చేతులు కట్టుకొని, వాళ్ళు చెప్పింది సమాచారం ఇంటర్ బోర్డు వాళ్ళు తీసుకోవాలి. చేతులు కట్టుకొని, సార్ కొంచెం ప్లీజ్ సార్ ఇట్లా ఇట్లా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక నోట్ల కట్ట ఇలా ఇసురుతాడు, ఇలా క్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు అంతే. దీనికి తప్ప ఇంటర్ బోర్డ్ ఎందుకు పనికిరాదు. నేను సవాల్ చేస్తాను ఇంటర్ బోర్డు గురించి. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్దాం, ఏ కాలేజీకి అన్నా వెళ్దాం. రూల్ ప్రకారం నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా రాలా ఇంటర్ రిజల్ట్స్, ఇంకా రాలా మనకి. రాలే. నిన్న ఇప్పుడు వచ్చినాయి, రాలేదనుకుంటా, రేపు ఎల్లుండి ఇవి జేఈ గురించి ఇవి. ఉమ్. సో ఇంటర్ రిజల్ట్స్ రేపు ఎల్లుండో వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఒకటి వస్తుంది, దేనికి, నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ Exams. నెక్స్ట్ దానికి కానీ. 10th రిజల్ట్స్ ఇంకా రాకముందే అప్పుడే ఈ నారాయణ కాలేజ్ వాళ్ళు ఇంటర్ అడ్మిషన్ స్టార్ట్ చేయడం కాకుండా అడ్మిషన్స్ అయిపోయినాయి అని బోర్డులు కూడా పెట్టి కనపడుతుంది. అవును. మరి ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది?